ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టీవీ దగ్గర మొత్తం ఫుల్ కవర్, బాక్స్ ఒక బాక్స్ పైన ఒక బాక్స్ మధ్యలో మొత్తం ప్లైవుడ్ డెకోలో. ఓకే, ఈ మధ్య లోపల కూడా మొత్తం డెకోలు గోడ లోపడది ఇక గోడ లోపల టీవీ ఫుల్. మళ్ళీ ఇక్కడ ఒక ఒక బాక్స్ ఇది గ్లాస్తోనే. అది దీన్ని కూడా గ్లాస్ డోర్లు అంటే గ్లాస్ డోర్ పెట్టుకోవచ్చు. ఈ సైడ్కి ఒక బాక్స్ వస్తుంది, ఇంకా బాక్స్ వస్తుంది దీంట్లో వల్ల. అదే గ్లాస్ డోరే పెట్టాలి. దాని గ్లాస్ డోర్ అంటే గ్లాస్ డోర్ అది లోపల మనం పెట్టినే కనిపించాలి మనం బయట. అట్లా కింద ఒక్కటి మనం క్లోజ్ చేసుకోవచ్చు, కింది మొత్తం క్లోజ్. అదే దాని ముందు రెండు సెల్ఫ్లు, రెండు బాక్స్. అవి బాక్స్ లెక్క వస్తుందా సెల్ఫ్ లెక్క వస్తుంది? బాక్స్ గ్లాస్. మళ్ళీ జరిపేది రెండు జరిపేది. ప్లాట్ఫామ్ కిందనేమో ఓపెన్ డోర్స్, 3 డోర్లు వస్తాయి అంటారు మొత్తం దాని కిందనా? మొత్తం ప్లాట్ఫామ్ కింద మొత్తం 3 డోర్. అది ఓకే, అది కవర్ టోటల్ కవర్ చేయొచ్చు. చిన్న కింద మాత్రం కొంచెం బందోబస్తు పెట్టి ఉకే తీస్తాం కదా, అది ఆ పైన ఉకే తీయంగా చిన్న బొగాని కూడా తీసుకోవాలా పెట్టాలి. ఇప్పుడు దా గ్లాస్ పెడుతుంది కదా, దాని కింద కూడా అది ఎంత అయితే ఉన్నదో అంత బాక్స్ లాగా చేసేసి దానికి డోర్ పెట్టేస్తే, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కదా సంచులు, అవి పెట్టేసుకుంటే వద్దా? ఆడ పెట్టినాం అనుకో, నీకు చిన్న టేబుల్ తెచ్చుకుందాం అని అంటున్నాం కదా, ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టి అక్కడ కుర్చీలు వస్తే సరే సరే ఓకే. అక్కడ ఆ పైన గ్లాస్ ఒకటి అయిపోతుంది. ఆయన ఏమంటుండే సంచి దగ్గర కిందికి డోర్లు పెట్టమంటుండు కానీ వద్దిగా. నేను ఇలా సెల్ఫ్లో చూపించింది ఇక్కడ దాకా ఏ ఉన్నాయండి, సెల్ఫ్ ఎందుకు అవసరం లేదని తీపిచ్చినాక రెండు కవర్ అయిపోతే ఈ రెండు మూసుకుపోతే డోర్లు తీసి ఓపెన్ డోర్ లేదు, గ్లాస్ వద్దంటే దీంట్లో 3 డోర్లు, దీంట్లో 3 డోర్లు. ఇది కవర్ అవుతుందా? ఇక్కడ సెల్ఫ్ వద్దిగా ఇవన్నీ అటు పోతాయి కదా గ్లాస్. ఇక్కడ సెల్ఫ్ పెడితే మీకేమన్నా బాస్కెట్ కింద కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మరి అంటే ఆ టైప్లో ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. మరి అట్లనే చేయొచ్చు. 20 అంటున్నా మొత్తం మంచంతో సహా ఏది ఉన్నా దాంట్లోనే పోతుంది ఇక. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే 18 అన్నారు, మొన్న చూసిన కాడికి 18. మరి ఇవాళ కొంచెం పెరిగింది ఇక, అందుకే మంచంతో సహా అన్ని కలిపి 23. ఇప్పుడు కింద చేయించుకునే బదులు మరి సజ్జ పైన చేయించుకోండి. సజ్జ పైన సజ్జ పైన చేయించుకోరు, దానికి ఏం డిస్టర్బెన్స్ కదా, పైన వాటికి ఏం కాదు, తాకడం చేయడం ఏది ఉండదు. డోర్ లాగా ఓపెన్ డోర్ లాగా చేసుకోవచ్చు. అది అట్లా అనుకుంటే మరి లోపల కూడా చేయొచ్చా? చేయొచ్చు. ఎట్లా కొట్టట్లేవు సామాన్ బాగా సరిగా పెట్టండి డాడీ. లోపల పెద్ద ఏం కానీ ఇక్కడ హాల్లో ఒకటి వేసుకోవచ్చు. లోపలి తర్వాత చేయించుకోండి కానీ ఇది అది ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ అదొకటి క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే కిందంతా క్లోజ్ ఉంటుంది, పైన ఒకటి ఓపెన్ కాకుండా అదొకటి క్లోజ్ చేసేద్దాం. కిచెన్లో వద్దులే, కనిపించదు కదా, కనిపించదు అనుకుంటున్నా లోపల. చేసుకుంటే హాల్ వరకు మొత్తం ఒకసారి కంప్లీట్ చేసేయి. బాక్స్ ఏం కాదు, ఓన్లీ ఫ్రేమ్ తయారు చేసి డోర్ పెట్టుకుంటే అయిపోతుంది.
ఇక్కడ ఎండింగ్ కార్నర్ ఏం వద్దు, జస్ట్ ఏం ఉండదు. ఎందుకంటే దూకానికి తీయడానికి ఇది రావాలి. ఓపెన్ డోర్స్ వస్తాయి. బయట నుంచి కూడా కలవడు. ఇది కలవడుతుంది కొంచెం అన్న చేస్తున్నాక మనకేం భయం. ఎందుకంటే పనిలో పని అయిపోతుంది. అదే అంటుండే ఆయన కూడా పండ్ల పని అయిపోతుంది. ఇది అయిపోయినాక కింద కూడా ఎక్కిచ్చేస్తే కిరాయిలకు కూడా మంచిగా ఉంటుంది. మనం కింద కార్డు చేస్తే మనకి ఇది పోయినా వస్తుంది, కింద మీద వస్తుంది. చిన్న చిన్న దానికి హెల్ప్ చేస్తాడు ఆయన, నువ్వు ఏమన్నా చూసుకోండి. చిన్న పిండి గిన్నె వేయాలంటే దాంట్లో సపరేట్ మీటర్ తీసుకోవాలా? పిండి గిన్నె పెట్టాలంటే పర్మిషన్ కమర్షియల్ మీటర్ ఉండాలి దానికి. ఇక రౌండ్ ఫిగర్ 20 వేసుకో నాకు మొత్తం కలిపి 20 వేసేసుకో. మళ్ళీ ఇది పెరుగుతుంది కదా, ఇప్పుడు ఇది పెరుగుతుంది అది ఇప్పుడు 54 ఇది పెరిగింది, మళ్ళీ 10,000 మళ్ళీ పెరుగుతుంది ఇలా. అది నార్మలే అన్నది, అంత పెద్ద ఏమి ఉండదు. అది జస్ట్ ఇప్పుడు కొట్టడం, మంచాలంటే ఇంత ఇంత రెండా? కట్ చేసి కొట్టడం. అంతే 2 వస్తాయి. ఇంత రెండు వస్తాయి. లేదు ఒకటి చేయమంటే ఒకటి చేస్తా, కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా జరపాలంటే ఇబ్బంది అవుతుంది మీకు. పరపంట ఒకటే వేసుకోవచ్చు, ఇది ఇప్పాలి లేపాలి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒక్కటి పెద్దగా అయితే ఇబ్బంది అవుతుంది. ఇంతకంటే జరిగితే ఇంకా జర చిన్న సైజు చేయాలి. గింత గింత ఇంత రెండు చేయాలి. 6x4 వస్తుంది, 6x6. రెండుంటే బెటరేలే. 2 ఉంటేనే బెటర్. రెండు ఉంటేనే అల్కాగా లేపుకొస్తాయి. ఎక్కడన్నా ఆ రెండు కూడా విప్పుకోవచ్చా? ఆ రెండు కూడా విప్పుకోవచ్చు కదా. అయితే నీకు కావాలంటే నీ రూమ్లో కూడా ఒకటి వేసుకోవచ్చు, మా రూమ్లో కూడా ఒకటి వేసుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు. అట్లా రెండు ఆ రూమ్లో ఉంటే రెండు. మొత్తం 30 చేసి మొత్తం కంప్లీట్ చేసిపోతా. 30 మళ్ళీ అది పెరగలేదా కిచెన్లో? అది దాంట్లో ఏముందన్న, జస్ట్ మన డోర్లు కట్ చేసి అంటే అనిపిస్తుంది మీకు, నా పని నాకు ఉంటుంది కదా. చాలా ఎక్కువ చెప్తున్నావు. లేదా ఇప్పుడు 23 నుంచి అది పెరిగింది కదా. ఇప్పుడు సత్యపైన ఇది పెరిగింది, 7 పెరిగింది మరి దానికి ఒక్కదానికి. 54 ఫీట్లు పెరిగింది మరి. పీటీ షాప్ తీసుకుంటున్నావా? పీటీ షాప్ తీసుకుంటున్నావా? పీటీ షాప్ తీసుకుంటే దాదాపు ఒక 60,000 దాకా నా లేబర్ అవుతుంది. అట్లా వద్దు నాకు, గుత్తలాగా ఉన్నాడుగా మనిషి, మనిషి ఆ మనిషిని చూసే చెప్తున్నా. ఓ కట్టలేదు. నువ్వు అన్నంతా తీసుకో. 23 నువ్వు ఫస్ట్ ఇక మళ్ళీ అది పెరిగింది. 23 కాదు కానీ మొత్తానికి 28 క్లోజ్ చేసేయి కదా. ఇక అన్న క్లోజ్ చేస్తా. నే కాదు కాదు, మళ్ళీ నాకు ఇబ్బంది. నువ్వు అప్పుడు అట్లా చేసి నేను ఇబ్బంది పడొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు, అంతే. ఎవరికి ఏ ఇబ్బంది ఏమొద్దు. నువ్వేమి ఇబ్బంది పడవు. నేనా అసలు మాకు కూడా ఇవన్నీ కొనుక్క రావాలి కదా, ఇంకా దానికి పడతాయి. నీ పేమెంట్ ఒక నెల ఆగబడుతుంది, అంటే సగం ఇస్తాను సగం మళ్ళీ తీసుకో. అట్లే ఉండదు, పేమెంట్ ఇచ్చేస్తాను నీకు మొత్తం ఒకటేసారి. తర్వాత కానీ నాకు తక్కువ చేసి కొద్దిగా. మనకు కావాల్సింది ఈ కంప్లీట్ చేసుకుంటే పేమెంట్ గురించి తర్వాత. ఇప్పుడు సపోజ్ నేను
ఒకసారి ఒకవేళ ఇది ఆపేద్దాం అనుకున్నా అంటే ఇది వద్దనుకున్నా సరే నాకు కొంచెం మేనేజ్ చేసుకోవాలంటే నాకు ఇట్లా వేసుకుందాం ఒకసారి ఒక్కదానికి ఎంత అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు దీన్ని తీయడానికి ఎంత అట్లా ఇక అట్లా వేసుకుంటే ఎక్కువ అవుతుంది నాన్న. అన్నీ ఒకటేసారి చేసుకుంటేనే మనకు మెటీరియల్లో సేఫ్ అవుతుంది, నా లేబర్లో సేఫ్ అయిపోతుంది. మనం ఒక్కొక్క పని చేస్తే ఇక బెడ్రూమ్లు అంటవా తర్వాత ఎప్పుడైనా చేసుకో. ఇక ఒక్కొక్కటి అంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది. ఇంకా నేను స్టార్టింగ్ ఏమనుకున్నంటే ఇప్పటికి పడవలు వేసుకున్న వాళ్ళు దాన్ని చేపించారు ఒకళ్ళు ఇంతవరకు. అవును, పార్టీషన్ వస్తుంది ఇక్కడ బాక్స్ లాగా పెట్టేసి వస్తుంది. సెల్ఫ్లు పెట్టి ఇంట్లో చేసినాం కదా మేము. నువ్వు అద్దాలు పెడతాన్నావు చూడు, అట్లా వస్తే సెల్ఫ్లు లాగా ఉంటాయి. ఇక్కడ దాకా గిత్త ఉంటే చాలు పోవడానికి రావడానికి. అవును, ఈ మంచి కొట్ట కష్ణ అనిపించింది. ఇట్లా 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 కమల్ లాగా వస్తుంది దాంతో. అయితే ఇక్కడ ఏమంటుండు, ఇట్లా ఉంటేనే మంచిగా మొక్కులుగా పోవడానికి రావడానికి వద్దులే అంట. ఇది వేపిద్దామని ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే. ఫస్ట్ అయితే ఇది కానీ తర్వాత అది చూద్దాం. అది బాగుంటుందిలే చూసి అదంతా కలవడానికి కిచెన్ అంతా అనుకున్నా. సరేలే ఇది మొక్కులు గుంటుంది రావడానికి పోవడానికి అంటే సరే అన్న ఇప్పుడు వాళ్ళ లమ్మిడోళ్ళ ఇంట్లో చేసిన అట్నే చేసినాం పార్టీషన్. డైనింగ్ హాల్తో హాల్ చేసినావు కదా నాకు ఒక్కరోజు మొత్తం రూమ్ 3.5 లక్షలు అయింది అది. నాకు ఒకసారి చూద్దామా లేదు రూమ్ ఎట్లా అది చూద్దాం ఒకసారి. చూసినావా? 2 ఇళ్ళల్లో చేసినాం మేము. మా వాళ్ళు ఇద్దరు ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు ఇంకా కింద కట్టి ముందు కట్టలేదు. కింద ఓపెన్ ప్లేస్ ఉండే ఇంతకుముందు. గోదాం లాగా సామాన్లు పెట్టారు. గోదాంకు కిరాయికి ఇస్తారట. చూడు మరి నువ్వేం దూరం కాదు నేనేమో తెలిసిన వాళ్ళం కాబట్టి చెప్పిన కదా 33 చెప్పి 5 తగ్గించి మా 28కి వచ్చిన. 5 తగ్గించిన ఆల్రెడీ 28 మొత్తం మంచంలో అయిపోతాయి, ఇవన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోతాయి కానీ మాకు కూడా ఎక్కదాకా అవుతాయి కదా. ఒకసారి షాప్కి వెళ్ళేసి నాకు అన్ని దొరుకుతున్నాయా మరి ఎంతకైతే అడిగిద్దాం ఒకసారి. రేట్ ఒకసారి తెలుసుకుని తర్వాత అక్కడ రేట్లు అయితే నా మైండ్లో ఉన్నాయి, దాన్ని బట్టి ఇక్కడ చూస్తా. అదే 40 దాకా అవుతుంది అంటున్నావా సామాన్లకి? 40 దాకా. నువ్వు 28 అంటే అంత కాదు. ఇప్పుడు ఒక ముంగట్నే చెప్పారు, మళ్ళీ ఇంకెందుకే అటు ఇటుగా చెప్పండి మరి. 23 అంటే నేను 21 చేస్తాడా అన్నా అని చెప్పిన. మళ్ళీ ఇప్పుడు పెరగలేదా? పెరిగిన దానికి 2-3 వేలు వేసుకో అమ్మా. పెరిగిన దానికి 2-3 వేలు వేసుకో మీద. సరే ఇప్పుడైతే అది అడిగేసి నేను మళ్ళీ చెప్తా ఇది మరి ఎంత. నువ్వు తినవా మరి కొంచెం తిన, చపాతీ చేసిస్తాను. ఏం తాగని పొద్దున నైట్ తొందర తిన్నా ఆకులు కానీ స్కూటీ బండి తెచ్చిందా? లేదు మీ బండి వెళ్ళే కదా చిన్న బండి తెచ్చినట్టు. నువ్వు మరి రా మరి డాడీ చిన్న బండి నా బండి తీసుకొస్తే నువ్వు నా బండి తీసుకో చూడు ఎట్లా కావాలి. నాకేం తెలుస్తుంది, అన్నకే తెలుసు. డిజైన్ అవన్నీ చూసుకో. డిజైన్లు ఏముండవు, అన్ననే డిజైన్ చేస్తాడు. డోర్లు అవి చెక్క ఉంటుంది కదా లోపల చెక్క ఎట్లా కావాలా ఇవన్నీ అక్కడ చిన్న అన్నా పోయి ఆడపోయి చూసి 23 అయితే చేయించుకుందాం మొత్తం. 23 ఏమో 24 లాస్ట్. ఇక 2 పెరిగినాయి కదా. ఎందుకు పెట్టడం మంచిగా ఉన్నది ఇక ఏదో చేయించుకుందాం అన్నట్టు కాబట్టి చేయించుకున్నాం తప్ప. ఎంత అయితే 60-70 వేలు అడిషనల్గా పని అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంకొంచెం బెటర్ అనుకో డబ్బులు ఖర్చు చేసుకుంటా ఉంటాం. మంచి కొడుతుందా? మంచి కొడుకు వచ్చినాయి. మంచి చదువుకుంటే మంచిగా కొడుతుంది. ఎందుకు డబ్బులు ఖర్చు వేస్ట్. 23 వేలు అయితే నేను ఇంక నైట్ నేను రాకపోతే వద్దని చెప్దాం అనుకున్నా లేచి అంతే మొత్తం. నేను 15 వేలు అనుకున్నాం. మనం 15 వేలకైతే ఇంతవరకు చేస్తాడు అనుకున్నాం. మంచం అన్నాం కదా. ఇప్పుడు మంచం అంటే 15 ఇంకొక 5 ఇంకా ఒక 3 23 వరకు అయితేనే చెయ్యి లేకపోతే లేదన్నది.
23,500 అట్లా. ఇదంతా అడిషనల్ ఇక ఇక డబ్బు ఎక్కువ ఉంటే వేసుకుని ఇంట్రెస్ట్ అట్లా ఎట్లా అట్లయితే అట్లా ఉండదు బాబు, మంచి కొట్టు ఇక్కడ వెళ్ళాం మేము వెళ్ళి కనుక్కొని వస్తాం పంపారు కానీ 23 వరకు అయితే ఇక సరే మొత్తం బయటతో సహా సెల్లు తీసుకో సెల్లు తీసుకున్నా ఆ బుక్ తీసుకో.